Hello friends, welcome back my channel. Friends, CSIR Indian Institute of Chemical Biology. ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. ఇది IICB అంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ISCT ఎలాగో IICB ఇది బయాలజీ మీద సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సైంటిస్ట్ అలాగే సీనియర్ సైంటిస్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు వచ్చాయి. సో పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ లో ఉన్నాం మనం. సో ఈ రిక్రూట్మెంట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్. విజిట్ ద లింక్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈ లింక్ పైన మనం క్లిక్ చేస్తే సో మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు, అలాగే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, హౌ టు అప్లై ఆన్లైన్. సో ఈ మూడు డీటెయిల్ అనేది ఇక్కడ ఉంది మనకి. అయితే మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో తెలుసుకుందాం. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి PDF ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఈ IICB అనేది కోల్కతాలో అయితే ఉంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ అయితే స్టార్ట్ అయింది 28/5/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27/6/2025 వరకు మనకి టైం అయితే ఉంది. సో CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ కోల్కతా ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండర్ ద IS, దీని గురించి అయితే ఇక్కడ ఉంటుంది. ఇది CSIR అండర్ లో ఒక ఇన్స్టిట్యూట్. బయాలజీ సంబంధించిన రీసెర్చ్ అయితే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు క్యాన్సర్ బయాలజీ, తర్వాత ఆర్గానిక్ బయాలజీ, కెమిస్ట్రీ బయాలజీ, తర్వాత స్ట్రక్చర్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మాకాలజీ, డ్రగ్ డిస్కవరీ, ఇటువంటివన్నీ ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. అయితే సైంటిస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. సైంటిస్ట్ పోస్టులు వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. సీనియర్ సైంటిస్ట్ పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయి. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వచ్చేసి 1 ఉంది. సో ఇది ఎవరెవరికి అర్హతలు ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. పోస్టులు అయితే 9 కేటగిరీ వైజ్ చూస్తే ఎవరికి ఉన్నాయి అనేది ఇక్కడ అయితే ఈ 2 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ కి అయితే ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసి వీటికి 11, 12, 13 అని అంటారు. సో ఇప్పుడు ఈ సైంటిస్ట్ పోస్ట్ కి వచ్చే సాలరీ అయితే 1,34,907 రూపాయలు అయితే బై హ్యాండ్ వస్తుంది. అంటే అదర్ అలవెన్సెస్ వేరే ఉంటాయి. అలాగే సీనియర్ సైంటిస్ట్ కి వచ్చి 1,55,220 రూపాయలు ఉంటుంది. ప్రిన్సిపల్ సైంటిస్ట్ కి వచ్చేసి 2,36,289 రూపాయలు ఉంటుంది. ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికైతే 32 ఇయర్స్ ఇచ్చారు, దీనికి 37 ఇయర్స్ ఇచ్చారు, దీనికి 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక వేకెన్సీ డీటెయిల్ గా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో సైంటిస్ట్ పే లెవెల్ 11 ఇస్తారు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? PhD ఉండాలి. PhD సబ్మిట్ చేసి ఉండాలి. ఇన్ కెమికల్ సైన్సెస్ ఆర్ ఈక్వలెంట్ విత్ మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ డెవలప్మెంట్ యాజ్ ద కోర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్. సో ఈ సబ్జెక్ట్ మీద ఉండాలి. డిజరబుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ PhD చేసి సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి డిజరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అలాగే జాబ్ స్పెసిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఉన్నది. పే లెవెల్ 12 ఇచ్చారు. సీనియర్ సైంటిస్ట్ కి PhD సైన్స్ విత్ 2 years పోస్ట్ డాక్టరేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. PDF అంటారు. సో ఇదైతే ఉండాలి. అలాగే ఈ సబ్జెక్ట్ మీద ఉండాలి. ఫార్మకాలజీ, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ జాబ్ స్పెసిఫికేషన్ ఏముంటుంది అన్నది కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సైంటిస్ట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇచ్చారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వచ్చేసి లైఫ్ సైన్స్, PhD ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ MD ఇన్ మైక్రోబయాలజీ మీద ఉండాలి. అలాగే పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ AMR పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ యాజ్ కోర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్. సో ఈ సబ్జెక్ట్ మీద ఉంటే అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే జాబ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీకు వేకెన్సీస్ డీటెయిల్ గా ఇచ్చారు. అంటే SCకి అలాగే ఏముండాలి, అలాగే రిజర్వేషన్స్ అన్రిజర్వ్డ్ కి ఎలా ఉండాలి, OBCకి ఎలా ఉండాలని డీటెయిల్ గా ఇచ్చారు. సో అందుకని ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోగలరు.
సో ఇది ఆల్రెడీ పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి ఈ సబ్జెక్టుల మీద చేస్తున్న చాలా ఐడియా ఉంటుంది. సో పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. సో డీటెయిల్ గా అయితే ఉంది. అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ అండర్ కౌన్సిల్ సర్వీస్, ఇక్కడ ఈ సిఎస్ఆర్ఎల్ చేస్తే వచ్చే బెనిఫిట్స్, ఒక ఎంప్లాయీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయని అక్కడ ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ ఇవన్నీ రిలాక్సేషన్ ఏదైనా పైన ఆల్రెడీ ఇచ్చారు కదా, అవి కాకుండా మనకి జనరల్ గా యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ కూడా 3 years 5 years తర్వాత 10 years 15 years అనేది కామన్ గా ఉంటాయి. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, మేర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డస్ నాట్ ఎంటైటిల్ క్యాండిడేట్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన ఇంటర్వ్యూ పిలుస్తారు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ సైంటిస్ట్ పోస్టులు కాబట్టి. ఆన్ ద బేసిస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మెయిన్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు ఫస్ట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ డిజరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఆర్ డిజరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇచ్చారో అది కూడా చూస్తారు. పిహెచ్డి థీసిస్ ఏ సబ్జెక్ట్ మీద ఉంది ఏంటి ఇవన్నీ కంపల్సరీ చూస్తారు అనమాట. సో హౌ టు అప్లై అనేది మనం ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ 28వ తారీఖున స్టార్ట్ అయిపోయింది. 27/6 వరకు టైం ఉంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ ఇచ్చారు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు, డైరెక్ట్ పేమెంట్ కూడా చేయొచ్చు. మనం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ అకౌంట్ కి డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. అంటే పేమెంట్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్ క్యూఆర్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ త్రూ కూడా చేయొచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజ్ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్, ఈ 3 ఆప్షన్లు అయితే ఆన్లైన్ లో ఉంటాయి. సో మనం ఇది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఈ సైట్కి వస్తే ఇక్కడ మీరు హౌ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అంటే ఎలా అప్లై చేయాలని చూసుకోవచ్చు. లేదు డైరెక్ట్ చేస్తానంటే అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేస్తే అదర్ విండో ఓపెన్ అవుతుంది మనకి. సో ఇలా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. అలాగే హౌ టు అప్లై సేమ్ ఫీ పేమెంట్ ప్రొసీజరు, తర్వాత అప్లికేషన్ ఫామ్ రెఫిల్గా, ప్రొఫార్మా ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూఈ ఏముందని చూసుకోవచ్చు. అది ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు విండో ఓపెన్ అవుతుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కి మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ వైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సైంటిస్ట్ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, మీరు ఏ కేటగిరీ ఉన్నారు అన్రిజర్వ్డ్ అనుకోండి, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అది ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎస్టీ ఉంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత సీనియర్స్ అంటే అన్రిజర్వ్డ్కి ఇది, తర్వాత సైంటిస్ట్ ఓబీసీ వాళ్ళకి ఇది, నెక్స్ట్ అన్రిజర్వ్డ్కి ఇది, అట్లా ఇచ్చారు. డీటెయిల్గా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ కి అప్లై చేస్తే ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తారు. సో ఇలా క్లిక్ చేయగానే మనకి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏజ్ లిమిట్ మళ్ళీ ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఏజ్ లిమిట్ 32 years. ఇక ఇక్కడ మిస్టర్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మేల్, ఫీమేల్, తర్వాత జనరల్ ఏ కేటగిరీ వస్తారు మీరు, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అది డీటెయిల్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఆ డీటెయిల్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇది, ఇక అబ్రాడ్ ఎక్కడ ఉంటారు మీరు అనేది, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ప్రకారం, కట్ ఆఫ్ డేట్ అయితే ఇది లాస్ట్ డేటు, ఇక ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నంబరు, అలాగే పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్ చేసి సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంటిన్యూ, మీరు వన్స్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి అన్ని వస్తాయి. వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వడమే. సో ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ చేసుకోవడమే. సో ఎవరైతే ఆల్రెడీ పిహెచ్డి చేస్తూ ఉంటారో ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు కానీ ఆ లెవెల్లో ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.